హాయ్ అండి. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకానికి సంబంధించిన అమౌంట్ నిన్నటి నుంచి అయితే జమ చేస్తున్నారు. అయితే నిన్న కొన్ని ఎంపిక చేసిన గ్రామాలకు మాత్రమే ఈ రైతు భరోసా అమౌంట్ రూ. 6,000 అయితే జమ చేయడం జరిగింది. అంటే ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క గ్రామాన్ని ఎంపిక చేసి ఆ విధంగానైతే జమ చేయడం జరిగిందనమాట. మొత్తం ఎంతమంది రైతులకు జమ చేశారు, ఎంత అమౌంట్ జమ చేశారు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అన్నదాతల అకౌంట్లలో మొత్తం 579 కోట్లు జమ. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల కింద 579 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు తెలియజేసింది. దీంతో విడతల వారీగా అన్నదాతల బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ అవుతున్నట్లు సమాచారం. తొలి రోజు 4.41 లక్షల మంది రైతుల ఖాతాల్లో మొత్తం 549 కోట్లు జమ చేసినట్లు తెలియజేశారు. అలాగే 18,180 రైతు కూలీ కుటుంబాలకు 6,000 చొప్పున 10.91 కోట్ల రూపాయలను అందించినట్టు ప్రభుత్వం అయితే చెప్తుంది. మరి ఈ పథకాల కింద మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయా లేదా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే కొంతమందికి మాత్రమే రైతులకు ఈ అమౌంట్ పడిందని చెప్పడమే జరిగిందనమాట. ముఖ్యంగా నిన్న మెదక్ జిల్లాలోని రామంపేట మండలంలో కొంతమంది రైతులకైతే ఈ అమౌంట్ పడినట్లయితే వాళ్ళైతే చెప్పడం జరిగింది. అయితే మీ దగ్గర ఎవరికైనా అమౌంట్ పడిందా లేదా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు కూడా మరికొంతమందికి ఈ అమౌంట్ అయితే పడే అవకాశాలు అయితే ఉన్నది.